ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలోచన కానీ, ఆయన సంకల్పం కానీ, మన ఎడల ఆయనకున్న అమితమైన ప్రేమ కానీ ఈరోజు ప్రపంచం ఎరగకపోవట దురదృష్టకరమైన పరిణామం అనే చెప్పాలి. కనిపించని దేవుడు లేడనుకుంటున్నాడు బుద్ధిహీనుడు. కనిపించకపోతే లేడని అనుకుంటారా? అలాగైతే ఈ కాలాలను రప్పిస్తుంది ఎవరు? మనిషి రప్పించగలడా? సూర్యుని రప్పించగలడా? చంద్రుని రప్పించగలడా? భూమిని త్రిప్పగలడా? కాలాలను రప్పించగలడా? ఇది మనిషి చేసే పని కాదు కదా, దేవుడు చేసే పని. దేవుడు చేసే పని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుడు లేడని ఎలా అనుకుంటారండి? అలా అనుకోవటం బుద్ధిహీనుడు అని అన్నాడు. బైబిల్లో ఏమన్నాడు? బుద్ధిహీనుడు అని వానికి పేరే పెట్టాడు. బుద్ధిహీనుడు. దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు. కనిపించకుండగా ఉన్నాడు అని ఆయనను నమ్మి ఆయనకు వణుకుతూ భయపడుతూ ఆయన సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకునేవాడు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. దేవుని యొక్క అమోఘమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రేమను బైబిల్లో చూడగలం మనం. ఆయనని ఎరిగిన వాళ్ళే ఆయన గురించి ఉన్నతంగా చెప్పగలరు. ఆయన మనసు ఏంటిదో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన సంకల్పం ఏంటో ఎరిగిన వారే చెప్పగలరు. చెప్పినప్పుడు వినటం, ఆ మాటలకు విధేయత చూపించటం, వివేకం కలిగిన దేవుని పిల్లలు అని పిలువటకు అది అధికారమై ఉన్నది అని అన్నాడు బైబిల్లో. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ వచనం, ఎరగని వారు లేరు, ఈ మాటలు వినని వారు లేరు, కానీ విననట్టుగా, ఎరిగి ఎరగనట్టుగా, కళ్ళు తెరిచి చూస్తూ చూడనట్టుగా నటించటం అనేటువంటిది మనిషికి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఏమంటున్నాడు యోహాను గారు దేవుని గురించి రాస్తూ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అన్నాడు. చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను అని, ఎంతో ప్రేమించాను అని తెలుసుకున్నవాడు చెప్తున్నాడు. ఆది నుండి ఏమి ఉన్నదో నిదానించి దేనిని కనుగొన్నారో ఆ మహాదేవుడు పంపిన క్రీస్తు వెంట ఆయన పరిచర్యలో పాలుభాగస్తులై ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుచుకుంటున్న వాళ్ళు వ్రాస్తున్నాడు. యోహాన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? యోహాన్ అంటే ఏదో సంఘంలో ఒక మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? అప్పుడప్పుడు కనబడి, అప్పుడప్పుడు దేవుని పనిలో ఉంటూ, అప్పుడప్పుడు ఇష్టానుసారంగా తిరిగి, ఉండి లేక రాక, ఉండి రాలేక, అలాంటి ఒక కామన్ బిలీవర్ అనుకుంటున్నారా? రాసింది ఎవరు? సాక్షాత్తు దేవుడు పంపిన క్రీస్తుతో నడిచినవాడు యోహాన్ అంటే. జీవితాన్ని అర్పించినవాడు, చివరి క్షణం వరకు నమ్మకంగా ఉన్నవాడు. అలా ఉంటేనే ఆయనలో మనకు జీవం దక్కుతుంది అని హెచ్చరించినవాడు యోహాను. ఆయన చెబుతున్నాడు దేవుని ప్రేమ లోకానికి అర్థం కావటం లేదు. క్రీస్తుని నమ్మిన వారికి కూడా అర్థం కాకుండా ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఈ మాట క్రీస్తు లోకానికి రాక మునుపు దేవుని యొక్క మనసు చెబుతున్నాడు. క్రీస్తును ఈ లోకానికి పంపక ముందు ఈ భూప్రపంచం మీద తన స్వరూపాన్ని, పోలికను ధరించుకొని దానిని పోగొట్టుకున్న వారి కొరకు చెబుతున్న మాట ఇది. లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించెను. ఇది ఒకప్పటి ప్రేమ దేవుడిది. క్రీస్తును లోకానికి పంపక మునుపు దేవునికి లోకం మీద ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ప్రేమించటమేనా దేవునికి ఉన్న లక్షణం? అవును, దేవుడంటేనే ప్రేమ. ఆ ప్రేమను మనము అవహేళన చేసిన, ఆయన ప్రేమను మనము తృణీకరించిన, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో ఒక్కసారి ఈ లోకాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. భూమి పుట్టినప్పటి నుంచి సూర్యుడు ఒక దినమెల్లా
చీకటిగా ఉన్నాడా చెప్పండి? పగలే ఉందా, చీకటిగా ఉందా? పగలే ఉంది అని మీ ప్రపంచం తెలుసుకుంది, అయినా ఆ దేవుని మీద నమ్మకం ఉంచటం లేదు. లోకానికి సోషల్ స్టడీస్లో పాట వేసి చెప్పింది, ఒక లీఫ్ ఇయర్ ఉంది, అది ఫిబ్రవరి 29వ తారీఖు అని. ఆ దినానికి కారకుడు ఎవడు? మనిషా చెప్పండి? సూర్యుని ఆపగలడు ఎవడైనా? భూమిని తిరగకుండగా అడ్డేయగలడా ఎవడైనా? లేదు. భూమి తిరుగుతుందట చెబుతున్నారు. సూర్యుడు ఒక దినమెల్లా అస్తమించకుండగా ఆగిపోయాడట చెబుతున్నారు. కాలాలు రావటం లేదని చెప్పగలడా? లేదు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, అన్ని ఋతువులు చెప్పుకుంటున్నవి. ఈ ఋతువులు ఎవడు రప్పిస్తున్నాడు? నీ ఆకలిని తీరుస్తున్నది ఎవరు? నీ కడుపు పండిస్తుంది ఎవరు? నిన్ను సంతోషపెడుతుంది ఎవరు? నిన్ను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ అందమైన ప్రపంచంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిన్ను కాపాడుతున్నది ఎవరు అని ఈ మనిషిని అడిగితే చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అన్ని అనుభవిస్తున్నాడు, ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నాడండి. ఎంత దౌర్భాగ్యం అండి! ఎంతో ప్రేమించను వదిలేశాడండి. దేవుడు వదిలేశాడు. ఇక వీళ్ళు నరకానికి పాత్రులు. దేవుడు వదిలేశాడంటే ఇంకెవ్వరు కాపాడలేరండి, ఎవ్వరు కాపాడలేరండి. దేవుడు వదిలేస్తే తెగిపోయిన గాలిపటం లాంటిది మనిషి జీవితం. ఇంకా ఏదో ఒక కోణాన మీ మీద ఆయనకు ప్రేమ ఉంది కనుకనే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఊపిరి ఆడుతుంది, జీవము కలిగి చెల్లిస్తున్నారు అని అంటే ఆయన మన మీద ఎక్కడి నుంచో ఒక పక్కన ఒక చల్లని చూపు, సూర్యుడి నుండి వెలువడే కిరణాలలో ఎన్నో కోటాను కోట్ల కిరణాలు ఉంటే, ఆ దేవునిలో నుండి వచ్చే దయగల కిరణాల నుండి ఏదో ఒక కిరణం నీ నెత్తి మీద పడ్డది కనుకనే అది దీవెనగా మారింది నీ మీద. లేకపోతే నువ్వు కంటికి కనపడవు. ఎంతో ప్రేమించాను, ఈ ప్రపంచం అంతా నరకానికి, నాశనానికి సిద్ధమయ్యిందని వదిలేశాడండి. వదిలేసి దేవదూతల సభలో ఆయన బాధపడుతున్నాడు. వదిలేసిన తర్వాత బాధపడ్డాడు. ఎవరు ఈ పిల్లలేంటి? నా స్వరూపాలేనా, నా పోలికనేనా? ఒక్కడిలో కనబడటం లేదు. నా ప్రేమను పంచాను కదా, నా ఆత్మను పంచాను కదా, నా హస్తాలతో నిరూపించాను కదా, రూపించాను కదా, నా అరచేతుల్లోనే చెక్కుకున్నాను కదా, వీళ్ళేనా నా పిల్లలు అని బాధపడుతున్న వేళలో నీ పిల్లలను రక్షించటానికి, కాపాడటానికి ఒక్క ఛాన్స్ తండ్రి అని అడిగాడండి యేసుప్రభు వారు. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ మన మీద ఉంది కనుకనే ఆ క్రీస్తు మాటను విని దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ క్రీస్తు మాటను విని మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చాడు యేసుప్రభు వారికి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవిస్తున్నాడండి. చివరిగానండి, ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు వదిలేసిన తర్వాత మనసులో ఆలోచిస్తున్నాడు పరలోకంలో, మా నిమిత్తము అసలుకి వీళ్ళని ఇంతేనా, నేను వదిలేయాలా, వాళ్ళని కాపాడేవారు ఎవరు లేరా, నా బాధను తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరా అంటే దేవదూతలందరూ తల దించుకొనే ఉన్నారు. ఎందుకు? మీ పిల్లల్ని రక్షించడానికి మేము పోతే వీళ్ళు మమ్మల్ని అక్కడ ఉంచేస్తారు. వీళ్ళు మహానుభావులు నాయన, నీ పిల్లలు గొప్పవాళ్ళు, ఎందుకంటే సేవలు చేస్తున్నాం, చూస్తున్నాం కదా.
ఈత రానోడు కదా అంటని చెరువులో పడ్డవాడిని ఈతొచ్చినోడు పోయి లాక్కొద్దామని అనుకుంటే ఆ ఈత రానోడు కాపాడడానికి వచ్చిన వాడి పీకను పట్టుకొని ఆను ముంచేశాడటీడు. అలాంటి వాళ్ళు మనుషులు. ఇది నా చిన్నతనంలో నా సమాన వయస్కులలో ఒకడు చచ్చిపోయాడండి. ఇలాగనే బౌల దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకడు చిన్నోడు 5 ఏళ్ల వయసు ఉన్నాడు. 5 ఏళ్ల వయసు ఉన్నవాడు నీటిలో పడ్డాడు, బావిలో పడ్డాడు. అందరూ దూకుతున్నారు కదని వీడు దూకేశాడు. దూకేసిన తర్వాత కింద మీద అయిపోతున్నాడు. అరే వీడు కింద మీద అయిపోతున్నాడు కదా అంటేనే మరొకడు దూకేశాడండి ఆయన పట్టుకురావడానికి. కానీ వాడిని వీడు పీక పట్టేసి గట్టిగా నొక్కేశాడండి. ఆడుకు ఊపిరాడకుండా చేసి వాడు అడుగుకి వెళ్ళిపోయాడండి. వీడు మాత్రం కింద మీద పడి ఒడ్డుకొచ్చి బతికిపోయాడండి. చూసారా? దేవదూతల దెబ్బలో మా నిమిత్తం ఎవడు పోగునంటే మీ పిల్లలు అలాంటి వాళ్ళు. ఇక అర్థమైందా ఈ ఉదాహరణ? కాపాడడానికి మేము పోతే మమ్మల్ని అధపాతాలని తొక్కేవాళ్ళు నీ పిల్లలు అని దేవదూతలలో ఏ ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదండి ఈ మాటకి. ఒకే ఒకరి నోట నుంచి వచ్చింది, నేనున్నాను నన్ను పంపుము అని అన్నాడండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను. నీ పిల్లలు ఎలాంటోళ్ళో నాకు తెలుసు. నా తర్వాత పరిశుద్ధాత్మని తర్వాత భూమి మీద మన స్వరూపాలతో మీరు కన్నారే తండ్రి, వాళ్ళు ఎలాంటోళ్ళో నీ మనసు ఎరిగిన నాకు తెలియదా? నన్ను చంపుతారు, రక్షించడానికి వెళుతున్న నన్నే వాళ్ళు చంపుతారు. వీడు ఈతొచ్చినోడు కూడా అధపాతాలనికి నీళ్ళలో అడుగుకెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు నీటిలో కూడా జీవించే జీవం కలిగిన వాడు కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటినవాడు ఆయన. అందుకని నేనున్నాను నన్ను పంపుము తండ్రి అని అంటే ఏమన్నాడు ఆయన? నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము నా మాటలు వినుచుందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ప్రతిరోజు వింటున్నారు. తెల్లవారులు వింటారు, మధ్యాహ్నం వింటారు, సాయంత్రం వింటారు, ఆదివారం వింటారు, రోజు వింటారు, వాట్సాప్లో వింటారు, మీకు లింకులు వస్తుంటాయి, షార్ట్ మెసేజ్లు వింటారు, ఫుల్ మెసేజ్లు వింటారు. సుఖమేముంది? ఏంటిది? మీకు ఏంటి లాభం చెప్పండి? ఎన్ని షార్ట్ మెసేజ్లు పెట్టుకుంటున్నారు? ఎన్ని షార్ట్ మెసేజ్లు మీ స్టేటస్లో పెట్టుకున్నారు? ఒక్క షార్ట్ మెసేజ్ మీ జీవితంలో నెరవేరుతుందా? మీరు విన్న మాటల్లో ఒకటైనా మీ జీవితంలో నెరవేరుతుందా? మీరు విందురే కానీ గ్రహింపకుందరు, అది మీ స్టేటస్. అంతే కదా? వింటారు, సుఖమేముంది? చెవిటోడు ముందు శంఖమూదినట్టు అని లోకంలో ఒక సామెత. ఎంత చెప్పినా వింటారు కానీ చెవుల్లో వాళ్ళకు వినికిడి అనేది ఎక్కదట. చెవిటోడు ముందు శంఖమూగటం అంటే ఇదే. నువ్వు నిత్యము వారి ఎదుట మీరు వినుచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకోరట. అంత ఉల్టనే మనది. మంచి అర్థం చేసుకోలేము, చూస్తున్నది మంచిగా అర్థం చేసుకోలేము, వింటున్నది సరిగా అర్థం చేసుకోలేము. మంచికి స్థానం లేని మనుషులు ఈరోజు ప్రపంచంలో కనపడుతున్నారు ఆనాటి నుంచి. అందుకనే అన్ని ఫ్రీ ఇచ్చాడండి. ఎంత ప్రేమించాడంటే అన్ని ఫ్రీ, ఉచితం, అన్ని ఉచితమే. సూర్యుడిని ఉచితమేనా? అవును. చంద్రుడిని ఉచితంగా ఇచ్చాడా? అవును. రాత్రిని పగలు రెండింటిని ఉచితంగా ఇచ్చాడా? అవును. వర్షాలు ఉచితమే, కాలాలు ఉచితమే,
నీ కడుపున పండిన కాయ గర్భఫలాలు ఉచితమే. నువ్వేం చేస్తున్నావు? నరకానికి పంపించేస్తున్నావు. వాక్యం నేర్పరు, మీరు నేర్చుకోరు. మీ స్టేటస్ ఎలాగుందో మీ పిల్లల స్టేటస్ కూడా అలాగే ఉంటుంది. అందుకనే దేవుడు బాధపడుతున్నాడండి. అన్నీ ఫ్రీ ఇచ్చాడండి. ఎన్ని ఫ్రీ ఇచ్చాడు చూడండి. గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, సూర్యుడు ఫ్రీ, చంద్రుడు ఫ్రీ, ఋతువులు, కాలాలు, పగలు, రాత్రి, వర్షాలు అన్నీ ఫ్రీనే. ఎవరైనా బిల్లు కడుతున్నాడా చెప్పండి? మీరేమైనా బిల్లు కడుతున్నారా? ఉచితంగా ఇస్తున్నారంటే దాన్ని అలుసుగా తీసుకోకండి. దానిని మరొకరు బేర్ చేస్తున్నారు, భరిస్తున్నారు. అది ఆ భరించే వాళ్ళు ఎవరో నీకు తెలియక ఇది ఉచితం ఉచితం అంటున్నావు. ఉచితంగా పొందుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆలోచించండి. అన్నీ ఫ్రీగానే. ఆఖరికి ఆ క్రీస్తు చెప్పిన మాట, నేనున్నాను నన్ను పంపుమంటే, ఇదిగో ఆయనను కూడా ఉచితంగానే ఇచ్చాడా? ఇప్పుడు చదవండి, యోహాను 3:16 రెండవ భాగం చదవండి. కాగా అని చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఎంత ప్రేమించాడో, ఏం చేశాడో, అలసిపోయేంత వరకు మీకు అన్నీ చేశాడండి. 6 దినాలు కష్టపడి ఇచ్చాడు. అన్ని ఫ్రీగా ఇచ్చాడు. అన్ని ఫ్రీ ఇచ్చాడు. అన్ని ఫ్రీ ఇస్తే అన్నింటిని అనుభవించి మనిషి ఏం సంపాదించాడు? పాపాన్ని సంపాదించాడు. దేవుడు ఉచితంగా ఇస్తే ఉచితంగా అనుభవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించవలసిన మనిషి పాపాన్ని మూటగట్టుకొని మోయలేనంత బరుగుతో వెళుతున్నాడు. ఎక్కడికి? అవిశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు? లోకము తన పాపములను మోసుకొని పోతున్నది. కానీ ఈ గొర్రెపిల్ల వచ్చి లోక పాపములన్నింటినీ తన మీద వేసుకున్నాడు. ఆయన పిలిచినప్పుడు ఎలాగుంది? భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా. ఏం భారం మోసుకొని పోతున్నారు? ఉచితంగా ఇస్తే ఏం భారం? ఫ్రీగా ఉండాలి కదా. ఉచితంగా ఇస్తే మీరు ఫ్రీగా ఉండాలి, బాగుండాలి. ఏంటి భారం? ఏంటి భారం? మీరు ఏం మోసుకొని పోతున్నావు? చచ్చే వాళ్ళందరూ భారాన్ని మోసుకొని పోతున్నారు. మీకు అది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయే వాళ్ళు భారాన్ని మోసుకొని పోతున్నారు. ఏ భారం? సమస్త పాపాల భారం. ఈ భారముతో మోసుకొని పోతున్నారు. కానీ లోకం ఏమనుకుంటుంది? చచ్చి స్వర్గస్థులయ్యారు, పలానా తేదీ, పలానా నామ సంవత్సరం. దేవుని ఉచితమైన ప్రేమకు కీర్తిని కలిగించిన కీర్తిశేషుడు అని పెద్ద బోర్డు, గోడ మీద చిన్న ఫోటో, దాని కింద తాటికాయ అంత అక్షరాలు. అవునా కాదా? ఏ ఫోటో చూడండి, బిన్ లాడెన్కు కూడా అలాగనే రాసి ఉంటుంది. ప్రభాకరన్ పిల్లై ఫోటోకు కూడా అలాగ స్వర్గస్థులయ్యారు, పదించారు, పరమునకు పోయారు. అవునా? మూసుకొని పోయింది పాపాల భారం. పరలోకానికి వెళ్ళిపోతారా? మరి పాతాళానికి ఎవడు వెళ్తాడు చెప్పండి? అదే చెప్పాలి, ఈ లోకమే చెప్పాలి. పాతాళానికి ఎవరు వెళ్తారు? చచ్చిన ప్రతి ఒక్కడు స్వర్గస్థులు అయ్యారంటే నరకానికి ఎవడు వెళ్ళాడు? దేవుడా? సృష్టించిన ఆయనే నరకంలో ఉన్నాడు అనుకుంటున్నారా? తోలు తీస్తున్నాడు వెళ్ళిన వాళ్ళందరికీ. బైబిల్ చెబుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా అంటే అయినను, పాపముతో నిండిపోయినను, కాగా దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసునందు పుట్టిన వాని యందు, తన ప్రియ కుమారుడిగా పుట్టిన
క్రీస్తు యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాగా అనుగ్రహించాడు, ఆయనను అనుగ్రహించాడు. నువ్వు ఎంత పాపం చేసినా పాపాల మూట ఆయన మీద, లోక పాపములను మోసుకొని పోయేవాడిగా మీ పాపాల భారమంతా ఆయన మీద మోపేశాడట. చూసారా? ఆయన బాధంతా మన పాపాల మీదనే ఉందండి. ఈ పాపంతో వీళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారే. నా పిల్లలు కదా, నా చేతులతోటే కదా, ఈ చేతులతోటే వారిని చేశాను, ఈ చేతులతోటే వారిని నరకానికి పంపాలా? ఈ చేతులతో సృష్టించిన నా పిల్లలని నా అరచేతిలో చెక్కుకొని నా కళ్ళతో చూసుకున్నానే. ఈ కళ్ళతో చూస్తుండగా ఈ చేతులతో ఎలా నరకానికి నెట్టేయాలని బాధతో ఎవరు పోతారు మా నిమిత్తము అని అంటే, నేనున్నానని ఆయన గర్భాన పుట్టిన జ్యేష్ఠ కుమారుడే ముందుకొచ్చాడు తప్ప, పరలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తూ ఆయనను స్తుతిస్తున్న దూతలలో ఏ ఒక్కరు ముందుకు రాలేదు అని అంటే, మనుషుల మనస్తత్వం తెలిసి వాళ్ళు రాలేదు, మనుషుల మనస్తత్వం ఎరిగి యేసొచ్చాడు. ఇది క్రీస్తులో ఉన్న గొప్పతనం. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు, ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో ఇక వాళ్ళు నశించకుండా ఉండటానికి నిత్య జీవం ఇస్తానన్నాడు. ఇది కూడా ప్రేమనేనా? అవును. ఈ లెంట్ డేస్లో ఇదే కదండి పాఠాలు చెప్పుకుంటున్నారు, కానీ బ్రతుకులో ఉంటుందా? శ్రమల దినాలు అంటున్నారు. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ చెప్పండి? శ్రమ ఎవరికి? యేసుకా? ఆయన అనుభవించి వెళ్ళిపోయాడు. 40 దినాల 33.5 సంవత్సరాలలో తల్లిదండ్రుల కొరకు, కుటుంబం కొరకు కష్టపడ్డాడు, కష్టాన్ని అనుభవించాడు. 12వ ఏటనే కన్న తండ్రి మనసు ఎరిగిన వాడుగా దేవాలయంకి వచ్చాడు. మళ్ళీ నాకు వయసు లేదు కదా, జ్ఞానం ఉంది కానీ వయసు లేదు. బాగా ఆలోచించండి. 12 ఏళ్ల వయసులోనే పండిన మహా జ్ఞానవంతులని ఇజ్రాయేల్ సమాజంలో పిలువబడుతున్న శాస్త్రోపదేశకులకే శాస్త్రాలను చెప్పిన మహాజ్ఞానం 12వ ఏట క్రీస్తుకు సొంతం. ఆయన అగుపరిచిన ప్రజ్ఞకు వాళ్ళు విస్మయం పొందారట. ఆ 12వ ఏట సమాజంలోనికి వస్తే ఎవరైనా వింటారా? వినరు. మరి ఎప్పుడు వింటారు? పెద్దోడైతే వింటారు, పెద్ద మనిషిగా ఉంటే వింటారు. అందుకని 30వ ఏట రంగంలోనికి దింపాడు క్రీస్తును. ఇప్పటి వరకు ఏం చేశాడు? 12 నుంచి 30వ ఏట వరకు ఏం చేశాడు లోకానికి తెలియదు. ఉంది కదా, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, కుటుంబం ఉంది. నీ ఇంట్లో నీకు పెద్దగా ఉంటే నీకు బాధ్యత లేదా? ఉద్యోగం చేయటం లేదు, గవర్నమెంట్లో లేదు కనుక చచ్చిపోయాడు అనుకుంటావా? ఉద్యోగంలో చేరిన తర్వాతనే ఉన్నాడు అంటే గవర్నమెంట్ గుర్తిస్తుందా బ్రతికున్నాడని? తల్లిదండ్రుల యొద్ద ఉన్నాడని తెలియదా? ఉంది. కుటుంబం కొరకు కష్టపడుతున్నాడు, కుటుంబ భారాన్ని మోస్తున్నాడు, వడ్రంగి పని చేశాడు. ఇంతకంటే ఇంకా ఆధారం ఏంటి నీకు? పని చేశాడు, కష్టపడ్డాడు. ఈ మాటలు చెప్పాలంటే వయసు ఉండాలి, అనుభవం ఉండాలి, లోకాన్ని చూడాలి, మనుషుల మనస్తత్వం తెలియాలి, ఎవరికి ఎలాంటి మాటలు చెప్పాలో ఆలోచించి చెప్పాలి. దేవుని పని అంటే అది. అందుకే 30వ ఏట వచ్చాడు యేసుప్రభు వారు. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి చెబుతావు కానీ వాళ్ళు విందురు, కానీ వాళ్ళు గ్రహింపరు. నువ్వు చేసే కార్యాలను చూస్తారు కానీ వివేచింపరు. ఇది మనుషుల బుర్రలు ఎలా ఉన్నాయని
మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయని లోకానికి పంపక మునుపే క్రీస్తుకు దేవుడి మనుషుల మనస్తత్వాలు ఎరిగినవాడు కనుక విడిచిపెట్టాడు. గనుక నా గుండెలో నొప్పి వచ్చినంత వరకు బాధ పెట్టారు నాయన, నువ్వు వెళ్ళిపోతే నేను చంపేస్తారు కొడక అంటానన్నా, చచ్చిపోతాను నాయన నీ సంతోషం చూడడం కోసం, నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, నీ కొరకు నేను ఏమైనా పోతాను, ఏమైనా అవుతాను అని నిర్ణయించుకొని వచ్చాడండి. ఆయనను కూడా ఉచితంగా ఇచ్చాడే. ఫీజు ఇచ్చారా మీరు? యేసుక్రీస్తు రక్షణ కోసం ఫీజు ఏమని ఇచ్చారా? లేదే. ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తే ఆయనని ఏం ప్రేమిస్తున్నారు చెప్పండి? విశ్వసిస్తున్న మీరు ఏం ప్రేమించగలుగుతున్నారు దేవుణ్ణి? లోకంలోనికి రాకమునుపు మిమ్మల్ని ప్రేమించాడు. పాపముతో ఉన్న దానిని తీసివేయటానికి కుమారుని అర్పించాడు. ప్రేమించటం అంటే అనుగ్రహించటం అని అర్థం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఉచితంగా అనుగ్రహించాడు, అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ప్రేమించటం అంటే ఇవ్వటం, ప్రేమించటం అంటే అనుగ్రహించటం. చివర్లో అదే కదా మాట ఉంది. ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ప్రేమించువాడు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఇస్తూనే ఉన్నాడా? ఇచ్చాడా? ఇచ్చను. ఇస్తూనే ఉన్నాడు కదా, మీకు ఇంకా ఇస్తూనే ఉన్నాడు కదా. మీరు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నారు చెప్పండి? మీకు గుండె ఉంటే ఆ గుండెలో సప్పుడే వస్తే ఆ గుండె మీద చెయ్యేసుకొని దేవుని కోసం మీరు ఏం చేస్తున్నారు? ఏమి ఇవ్వగలుగుతున్నారు చెప్పండి? ఆయన కార్యాలను ప్రేమించగలుగుతున్నారా? ఆయన కార్యాలకు సహకరించగలుగుతున్నారా? ఇదిగో నా తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను చేస్తున్నాను అని చెప్పటానికి మీ దగ్గర ఏంటి సాక్ష్యం? ఏం చెల్లిస్తున్నారు? అన్నీ ఫ్రీయే, అన్నీ ఫ్రీయే. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా వాటన్నింటి నుండి సంఘము కదా మిమ్మల్ని మీ కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇన్ని మేలులు పొందుతున్న సంఘానికి ఏమైనా ఒక్కరైనా కృతజ్ఞత కానుకని ఎప్పుడైనా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి? అదే బాప్టిస్ట్ చర్చికి వెళ్ళండి, లూథరన్ చర్చికి వెళ్ళండి, పక్కనున్న మీరు వెళ్ళక ఏం తెలియటం లేదు అంతే కదా. అక్కడికి వెళ్ళిపోతే మిమ్మల్ని మామూలుగా లాగరు. ఇక్కడ మీ మనసును చూడడానికి దేవుడు చూస్తున్నాడు. చూసారా? సంఘం మనకి ఎన్ని చేసినా లెక్కే లేదు. ఆ దేవుని కోసం ఏం చేస్తున్నాం అన్నది దేవుడి దగ్గర లెక్క ఉంది. ఆలోచించండి. 1 యోహాను పత్రిక 4:9-10 చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఇంకా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది లోకములోనికి ఆయన క్రీస్తును పంపినప్పుడు. అంతే అంటున్నాడు కదా. మనము ఆయన ద్వారా జీవించినట్టు చచ్చిపోయామంటే మనం చేసిన పాపాలను బట్టి చచ్చిపోయాము. ఆయన పంపిన క్రీస్తును బట్టి బ్రతకాలనుకున్నాడు, బ్రతకాలి. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిందంటే ప్రత్యక్షపరచబడింది. ఆయన అనుగ్రహించాడు. సృష్టిని మన ముందు ప్రత్యక్షపరిచి మనకిచ్చాడు. పాపాలను తీయటానికి క్రీస్తును మన ఎదుట ప్రత్యక్షపరిచి తన ప్రేమను వెల్లడి చేశాడట. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడట. పాపిని ప్రేమిస్తూనే ఉన్నాడండి.
ఎంత పిచ్చోడండి తండ్రి. మీరు పాపం చేస్తున్నా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? దేవుడు తప్ప. దేవుడు తప్ప. ఆ దేవుని ప్రేమను అలుసు అనుకుంటున్నారా? చేతగాడు అనుకుంటున్నారా? నన్ను వదిలేశాడు అనుకుంటున్నారా? చూస్తున్నాడు. మార్పు చెందుతారేమో, మార్పు చెంది నా దగ్గరకు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చచ్చిన వారమైన మనల్ని ఆయన ద్వారా బ్రతికించుకుంటున్నాడు. ఇప్పుడు మనము బ్రతికిన వారి లెక్కల్లో ఉన్నాము, మర్చిపోవద్దు. సజీవుల లెక్కల్లో ఉన్నాము, జీవగ్రంథములో పేరు రాయించుకున్నాము అని అంటే బ్రతికిన వారి లెక్కల్లో ఉన్నాము. లోకం చచ్చిపోయింది, లోకం బ్రతుకుతున్నది, కానీ ఆయన దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది, వదిలేశాడు. ఇక క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నశించిపోవటానికి వీల్లేదు, వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. అది ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. రోమపత్రిక 5:8 చూడండి. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడట. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు చెప్పండి? ఎందుకు చనిపోయాడండి? ఏమో నాకేం తెలుసు అంటవా అన్నా అంటారు మీరు. ఎందుకంటే మీ ప్రవర్తన అలాగ ఉంటుంది. అనేసిన అంటే మీ ప్రవర్తననే చెబుతుంది. మాటలు, భాష రాదు కదా. పగలకు భాష లేదు, ఆయన చెప్తుంది. మీ ప్రవర్తనకు భాష లేదు, రూపం లేదు, అయినా దేవుడికి చెప్పేస్తుంది. ప్రవర్తన దేవుడికి చెబుతుందంటే అంతా చెప్తుంది. నీ ప్రవర్తన నేను చూస్తున్నా, నాకు అర్థమైపోయింది అంటే ప్రవర్తన మనకు అర్థం చేయిస్తుంది. అది తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులముగా ఉండగానే చనిపోయాడా? మనం ఇంకా పాపులమై ఉన్నాం, కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అంటే అడ్వాన్స్గా మన కొరకు చనిపోయాడు. మనం పుట్టబోయే వాళ్ళు పాపం చేస్తారు, ఇంకనూ పాపం చేస్తారు, కనుకనే ఆయన మన కొరకు చనిపోయాడు. అంటే మెడిసిన్, పాపానికి మెడిసిన్ క్రీస్తు. దురదృష్టం ఏంటంటే లోకంలో రోగం వచ్చిన తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు మందు వస్తుంది. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా ఈ పాపానికి మందు ఎప్పుడు తయారు చేశాడు? అడ్వాన్స్గా తయారు చేసి పెట్టాడు. మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఆ మెడికల్ షాప్ ఏదనుకుంటున్నారు? సంఘం. మీ సర్వరోగ నివారణ ఇక్కడే మందులు దొరుకుతాయి. మీకు ఎలాంటి మనస్తత్వ రోగాలున్నా, మీలో ఎలాంటి బలహీనతలున్నా వాటన్నింటికి టాబ్లెట్లు ఇక్కడ దొరుకుతాయి. కొన్ని రోగాలు రాబోతున్నాయని అడ్వాన్స్గా రోగాల గురించి చెప్పటం కూడా జరుగుతుంది. ఆ రోగాలకు టాబ్లెట్లు కూడా ముందుగానే వేసుకోమంటని ఇక్కడ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బాటిల్స్ పెట్టేస్తుంటారు చూడండి. కప్పులు అన్ని కప్పులు చూసేవాళ్ళం చిన్నగున్నప్పుడు. ఆ ఎర్రటి గోళీలు మాత్రమే ఇష్టపడేవి, ఎందుకంటే అది సపరీత తీయగా ఉండేది. మిగిలినవన్నీ చేదుగా ఉండేది, వగరుగా ఉండేది. కొన్ని మీ నీళ్ళు వేసుకొని మింగినా లోపలికి దిగేది కాదు, ఎందుకంటే అంత అలాగ ఉండేది. ఆ ఎర్రగోళీలో మహత్యం ఏంటిదేమో కానీ అవే ముందు అయిపోయేవి. అవి అయిపోయినాయని చూసేవాళ్ళం స్కూల్లో నుంచి. ఆలోచించండి. రోగం రాకమునుపే మందులన్నీ దేవుడు తయారు చేసి పెట్టితే మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వటం లేదా?
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మన రక్షకుడైన దేవుడా. రక్షకుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? దేవుడు. బుర్ర బుద్ధి ఎవడైనా ఉంటే ఈ మాటను చదివి యేసుక్రీస్తు దేవుడని ముక్కు నేలకు రాసుకోవడం కాదు, నొసలు నేలకు గుద్దుకోవాలి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఆడ ఉన్నాడు. తండ్రి, ఎవరు పోతారు మా నిమిత్తము ఎవరు పోతారు? నరకానికి వెళ్ళిపోతున్నాయి, ఈ నరక కూపము నుండి ఎవరు నా పిల్లలను రక్షిస్తారని ఆయన వెల్లడి చేసిన ఆయన ప్రేమను బట్టి క్రీస్తు మన ఎడల దయ కనికరం చూపించాడట. అందుకే వచ్చాడు, నేనున్నాను తండ్రి నన్ను పంపు అని అన్నాడు. ఆ దేవుని యొద్ద దేవునిగా ఉన్న దేవుడు రక్షకుడు, మన రక్షకుడైన దేవుడు. ఆ దేవుని యొక్క దయయు మానవుడి ఎడల, చూసారా, ఇది చంపేస్తారని తెలిసిన ఆ మనుషుల ఎడల తనకున్న ప్రేమ. తన తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నా తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించినప్పుడు నేను కూడా నా తండ్రి వలె ఈ లోకాన్ని నేను ప్రేమించాలి. మనుషులందరూ, మానవులందరూ ఆయన మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. నేను దేవుని నమ్మలేదండి, నేను మంచి మంచి పనులు చేశానండి అనుకో. నేను చేసిన నీతి పనులే నన్ను రక్షించాయి, అందుకని నేను చచ్చిపోయిన వెంటనే పరమపదించాను అని మా వాళ్ళు రాసినందుకు మీరు బాధపడకండి అని అనుకోవడానికి వీల్లేదట. చచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళ, అందుకే వీళ్ళు మంచివాళ్ళు అని కీర్తిశేషులని ప్రతి ఫోటో కింద రాస్తున్నారు అక్షరాలు. సిల్వర్ అక్షరాలతో, గోల్డెన్ అక్షరాలతో చెక్కుకుంటున్నారు. మంచోళ్ళ, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులందరూ మనకు కనబడుతున్నారు. వాళ్ళందరూ మంచోళ్ళే లోకానికి. కానీ దేవునికి ఏం చేశారు? పరలోకం దేవుని కొరకు చేసిన వారికేనండి. దేవుని నమ్మిన వారికి, దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారికి, ఉచితంగా ఇచ్చిన దేవునికి ఏమి ఇవ్వగలము అని తెలుసుకొని దేవుని కోసం బ్రతికి చచ్చిన వారికి మాత్రమే పరలోకం దొరుకుతుంది. అందరికీ దొరికేది కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఎందుకు ఆయన మన నిమిత్తం చనిపోయాడంటే, మన రక్షకుడైన దేవుడు మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయాడు. మనుషుల ఎడల మానవులందరూ ఎలాంటి వాళ్ళు తెలిసి కూడా కనికరపడ్డాడని రాయబడింది. చూడండి ఆ మాట. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరం అంట. చూడండి, ఆయన కనికరం, ఆయన ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది. యేసుక్రీస్తు దయ ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది. నువ్వు చేసిన క్రియల మూలముగా నువ్వు మంచోడవంటే నిన్ను లాగలేదు లోకంలో నుండి. చూసారా, నువ్వు మంచోడవని కాదు, నిన్ను ప్రేమించాడు గనుక, నిన్ను కరుణించాడు గనుక, నీ మీద దయ చూపాడు గనుక నువ్వు రక్షణలోనికి వచ్చావు. లేకపోతే పోయేవాడివే. అందుకని ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు కనుక నశించిన దానిని వెతికి 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 ఇప్పటికీ నీ రక్షిస్తూనే ఉన్నాడు. రక్షింపబడిన వారిని మనతో చేరుస్తూనే ఉన్నాడు. మనతో చేర్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే అవతలోడు లాగాలని చూస్తాడు. వానికి అనుకూలమైన మనసు ఎవరిలోనే ఉంటుందో వాడిని లాగేస్తాడు. ఇస్కరియోతు యూదను లాగేశాడు. వాడుకున్న బుద్ధి ఏంటిది? దొంగతనం చేయటం, అంతే కదా, మోసం చేయటం. లాగేశాడు. శరీర కోరిక లాగేస్తాడు.
మనసు లాగేస్తుంది కదా, మనసు లాగేస్తుంది అంటారట. చేపలు చూడగానే గుంజుతుందట. ఆవిడని సిగరెట్ గుంజుతున్నాడు, ఈడు గుంజాలని గుంజుతుందట. వాడు మంచి పని చేస్తున్నాడు, మరి మంచి పని చేయాలని మనసు గుంజదా? అక్కడ లాగదు, ఈడిక లాగుతాడు. అక్కడ వీకు, ఇక్కడ స్ట్రాంగ్. ఏం గొప్ప వాళ్ళడు బాబు. మనం చేసిన నీతి క్రియల మూలముగా మనం రక్షింపబడలేదు, కానీ తన కనికరము చొప్పుననే ఏ సంబంధమైన పునర్జన్మ అంటే ఏంటిది అనుకుంటున్నారు? బాప్తిజమం, పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏం స్నానం చేశారు మిమ్మల్ని? ఏం స్నానం చేయించాడు? యేసుప్రభు వారు మిమ్మల్ని స్నానం చేయించాడండి. మీకు తెలుసా? స్నానం చేయించాడు, పాపమంతా కడిగేసాడు. మీరు ఎలాగ ఉన్నారంటే బురదలు పొలిరాడు. ఏం బురద? మీకు కనిపించని బురద అది. ఒండ్రు మట్టి, జిగట మట్టి, నల్లరేగడి, దుబ్బ, ఇంకేం చెప్పండి, మీకు అన్నీ తెలుసు కదా. ఇసుక, జిగురు, చెత్త చెదారం, ఏమండి పురుగులు మొరలాడుతున్న బురదనేమంటారు దాన్ని? కడుగు. అలాగ పొలిరాడిన మనం. ఎంత సబ్బు పెట్టినా పోతలేదు. ఏ సబ్బు పెట్టాలో మరి? పరలోకం నుంచి ఒక స్పెషల్ సోపు తీసుకొచ్చాడు, ఆయన్నే యేసుప్రభు వారు. ఆయన వలననే మన పాపాలు కడగబడ్డాయి. అది గాడ్ మేడ్ సోప్. అది పాపాలను కడిగే రక్తం. షవరింగ్ స్నానం చేశాడు. నడినెత్తి మీదకి వెళ్ళి పాదాల వరకు మీకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించటం వలన, ఒక నూతన స్వభావాన్ని కలుగు చేయటం వలన మనలను రక్షించెను. ఇంత ఉందండి, ఇంత చేశాడు. ఎందుకు? మిమ్మల్ని ప్రేమించాడు కనుక, మీరంటే ఆయనకి ఇష్టం కనుక, మీరు నశించిపోవట ఆయనకు చిత్తం లేదు కనుక, మీరు ఎలాంటి వాళ్ళైనా ఇంత చేశాడని మీకు ఇప్పటికైనా తెలిసిందా? ఇంత చేశాడా? మీరు చేసిన పాపాలు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టుకోలేని పాపాలు చేశారు కనుకనే లెక్కలేదు. దేవునికి స్తోత్రాలు చేశారా? చేసినవన్నీ 1, 2. కానీ దేవుడి ఎదుట ఎలా కమ్మ కొడతారు దేవుణ్ణి? లెక్కలేనన్ని స్తుతులు. లెక్కలేనన్ని స్తుతులు చేశారా? ఏదో 1, 2, ఒక 5 చెప్పు. ఆన్సర్ లేదు. కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు అంటారు. మాట అంటే సరిపోతుందా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఇంత చేసిన దేవుని క్యారెక్టర్ మీకు అర్థం కాలేదు. ఇంత చేసిన ఆ దేవుని క్యారెక్టర్ మీకు ఏమైనా అర్థమైందా? 1 సైడే చూశారు. ఇక 2వ సైడ్ చూడండి, ఆయన బాధ చెప్తున్నారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును క్రీస్తునందు తనతో సమాధానపరుచుకొనుటకు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇప్పుడు మేము వచ్చాము చూడండి. ఆనాడు పౌలు ఉన్నాడు, ఆనాడు పేతురు ఉన్నాడు, ఆనాడు యోహాను ఉన్నారు, తిమోతి ఉన్నాడు, తీతుకు ఉన్నాడు, ఫిలమోన్ ఉన్నాడు, మార్కు ఉన్నాడు, యోహాను ఉన్నారు, ఎంతరో ఉన్నారు. బైబిల్లో దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం అని రాయబడిందే. వాళ్ళందరికీ సమాధానపరిచే వాక్యాన్ని అప్పగించాడు ప్రభువారికి. ఈరోజు మీకు ఈ బోధను చేస్తున్న మాకు అప్పగింపబడింది. అది మాట. మళ్ళీ చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఒకవేళ మోపితే పోయే వాళ్ళంతా కట్టగట్టుకొని
లోక పాపములో లోక భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా. భారాన్ని మోసుకొని పోతున్నారు. ఏం భారం? పాపములు అపరాధములు. పాపములు అపరాధాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులో. ఇది మోసుకొని పోతున్న వారి మీద మోపలేదట. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవడానికి ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడండి. ఆయనతో మీ పాపాలను ఆయన మీద మోపడానికి. అందుకనే వాక్యమును ప్రకటిస్తున్నాము. మారు మనసు పొందమని. మీకు మారు మనసు వచ్చేంత వరకు, మీరు చేసిన పాపాలను గుర్తించేంత వరకు వాక్యమును మా ద్వారా చెప్పిస్తున్నాడు. మిమ్మును తనతో సమాధానపరుచుకోవడానికి ఆ సమాధానకరమైన సువార్తను మాకు అప్పగించాడు. కనుక మా ద్వారా క్రీస్తుకు జతపరచబడి దేవునితో సమాధానపరచబడుతున్నారు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి పనికి బ్రతిమిలాడుతున్నాం కదండి, బ్రతిమలాడుతున్నాం కదా. దేవుని పని ఉందండి, చెయ్యండి ప్లీజ్. బ్రతిమలాడుతున్నాం. అందరూ చేతులు వేయండి, అందరూ పాల్గొనండి, అందరూ కలిసి రండి, అందరూ దేవుని కొరకు మిమ్మల్ని మీరు అర్పణగా అర్పించుకోండి. ఆ రోజు బాప్తిజం ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగానో గుర్తుందా? మర్చిపోయారు. ఆ దేవుని మర్చిపోయారు, దేవుని మాటలను మర్చిపోయారు. రోజు స్నానం చేయించుకొని చెమట బట్టి వెళ్ళిపోతున్నారు. సంఘములో జరుగు ప్రతి సత్కార్యములో నేను పాల్గొంటాను అని అడిగానా? ముక్త కంఠంతో చెప్పండి, చెప్పండి. సంఘము తలపెట్టిన ప్రతి సత్కార్యములో నేను పాల్గొంటాను అని ప్రశ్న వేశానా లేదా? వేశాను. మరి దానికి మీరు సమాధానం ఏం చెప్పారు? పాల్గొంటామని చెప్పారా? మరి పెరుగు కూడా కొంటలేరు మీరు, చూసారు? పాల్గొనటం ఏంటిది? పాల్గొంటే పెరుగు ఎలాగా అవుతుంది? తోడేస్తాం కదా మేము, పాలు మేమే ఇస్తున్నాం. మరి పసిపిల్లలు కదా, బాప్తిజం తీసుకుంటే పసిపిల్లలకు పాలు మేము పడుతున్నాం. పెరిగేసి పెరుగన్నం తినిపించేస్తున్నాం. పెరుగును చిలికి వెన్నను చేసి వెన్న కూడా మీకే పెడుతున్నాం. వెన్నను ఊరబెట్టి నెయ్యిని చేసి నెయ్యితో కూడా తినబెడుతున్నాం. అంటే బలమైన ఆహారం నెయ్యి. కానీ మీరేం చేస్తున్నారు? మళ్ళీ నోట్లో పీక పెట్టుకొని కూర్చున్నట్టే ఉంటారు. మళ్ళీ పాలు. అందుకని మీరు బలమైన ఆహారమును తినవారు కారు అని అన్నాడు పేతురు గారు. ఎక్కడుంది చెప్పండి? మీకు స్నానం చేయించాడు కదండి పరమ తండ్రి. క్రీస్తును పంపించి స్నానం చేయించాడు కదా మిమ్మల్ని. మళ్ళీ బురదలోనికి వెళ్ళిపోతానంటారేంటి? చదవండి 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మా ద్వారా వేడుకుంటున్నాడట. అంటే ప్రతిరోజు మీకు చెబుతున్న మాటలు నేను వేడుకుంటున్నానని. నేను రాసిన పుస్తకాలలో కూడా మిమ్మల్ని వేడుకుంటున్నానని. పుస్తకం చదివిన వాళ్ళలో ఈ మాట ఎప్పుడైనా కనబడ్డదా మీకు? చదివిన వాళ్ళు చెప్పండి. మా ద్వారా దేవుడు వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాం. 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. చూడండి, ఏ పాపము చెయ్యని ఆయనకు మన పాపానంతా అంటగట్టేశాడు. ఎందుకంటే మనల్ని కాపాడుకోవటం కోసం. ఆయనకెందుకు అప్పగించాడు? ఆయనకెందుకు మన పాపాలను అంటగట్టాడు అని అంటే, మీ పాపాలను ఆయన మోసినా ఆ పాపము ఆయనని ఏమీ చెయ్యనేరదు. ఎందుకంటే పాపం కలిగిన వాడు మోస్తే వానిని పాపం చంపేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మీద ఎందుకు మోపాడు చెప్తున్నాను మీకు. పాపం ఎరుగని ఆయన మీద మన పాపములను ఎందుకు మోపాడు అంటే, మన పాపాలను ఆయన మోసినా మన పాపాలు ఏమీ ఆయనను చెయ్యనేరవు. ఎందుకు చెయ్యనేరవు అంటే, ఆయన స్వతహాగా పాపము చేసిన వాడు కాదు. పాపము చేసిన వారి మీదనే మరణం ఏలుతుంది. పాపానికి ఉన్న బలం ఏంది? మరణం.
పాపానికి ఉన్న ముల్లేది మరణం. పాపము చేసిన వానినే చంపేస్తుంది. పాపము చేయని వాని మీద పాపము మోపినా ఆ పాపము ఆయనని ఏమీ చెయ్యనేరదు. అందుకనే దేవుడు ఆయన మీద మోపాడు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ప్రతి క్షణం ఆయనను చూశాడు. మాటల్లో, చేతల్లో, నడకల్లో, పడకల్లో, ప్రవర్తనల్లో, తలంపుల్లో, ఎందులో కూడా పాపానికి ఆయనలో స్థానము లేదు. అందుకే లోక పాపములన్నింటినీ ఆయన మీద మోపాడు. లోక పాపములన్నింటినీ దేవుడు ఆయన మీద మోపినా ఆ పాపములు ఆయనను ఏమీ చేయలేదు. అందుకనే 3వ దినమున పాపాలను ఛేదించుకుంటూ లేచాడు. అది క్రీస్తుపై ఉన్న దేవుని ప్రేమ. అంత ఉన్నతంగా క్రీస్తు మనల్ని ప్రేమించి మన పాపాన్ని తన నెత్తిన వేసుకొని మనల్ని పాపము నుండి విముక్తి పొందించాడు. ఇంత త్యాగం. తండ్రి ఎంత త్యాగం చేశాడు, క్రీస్తు మన కొరకు ఎంత త్యాగం చేశాడు. ఈ త్యాగధనుల త్యాగాలను స్మరిస్తున్నారు. ఆ రోజు లెంట్ డేస్ అయినా 40 దినాలు ధ్యానిస్తుందా ఈ లోకం? 40 days అయినా? లెంట్ అంటే 40యా? లెంట్ అంటే 40యా? ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఈ మాటకు ఆన్సర్ ఏం చెప్తావు? లెంట్ను పాటిస్తున్న వారికి వేస్తున్న ప్రశ్న, బైబిల్ వేసిన ప్రశ్న నా ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు మీకు. ఆయనకు క్రీస్తుకు రాయబారులముగా మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సమాధానపరచాలని ఈ వాక్యం మాకు అప్పగించాడు కనుక మిమ్మల్ని సమాధానపరుస్తున్నాం రాయబారులముగా. ఆలోచించండి. ఇంత చేసిన తండ్రికి ఏం చెల్లించారు? ఇంత చేసిన క్రీస్తుకు మీరేం చెల్లిస్తున్నారు? ఏం చేస్తున్నారు? 1 కొరింథీ 9:18. 1 కొరింథీ 9:18. అట్లయితే నాకు జీతం ఏది? సువార్తను ప్రకటించుటకు నాకు అధికారం ఉంది. సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోలేదట. సువార్త ప్రకటించటమే నాకు జీతము. సువార్త ప్రకటించటం వలన నాకు సువార్త వలన జీతం పొందే అధికారం కూడా ఉంది. సువార్తను ప్రకటించినందుకు జీతం పొందాలి నేను, కానీ నేను ఆ జీతమునకు పనిచేయటం లేదంటున్నాడు. పూర్ణముగా ఆ జీతమును పొందుకునేటట్లు అధికారమును నేను వినియోగించుకొనక సువార్తను మీకు ఉచితముగా ప్రకటించటమే నా జీతం. అది పౌలు గారికి ఒకనాడు జీతం. సువార్త ప్రకటించటమే ఆయనకు జీతం. అది దేవుడు అప్పగించిన పని. దేవుడు నాకు అప్పగించిన పని. ఆ అప్పగించిన వాడే నాకు జీతం ఇస్తాడు అంటని ఒకనాడు పౌలు గారు అనుకున్నట్లు ఈరోజు మీ మధ్యన నేను అదే పని చేస్తున్నాను. అవునా కాదా చెప్పండి? ప్రకటించటమే నాకు అప్పగించాడు. క్రీస్తుకు రాయబారిగా మిమ్మల్ని తనతో సమాధానపరిచే వాక్యాన్ని, ఆ పని నాకు అప్పగించాడు. మీ ప్రతి పాపమును గుర్తించి ఆ గుర్తింప చేయుచున్న వాక్యము వలన జ్ఞానము కలిగేటట్లుగా బోధించి మిమ్మును మరలా దేవునికి సమాధానపరచుచున్నామే. ఈ పనే నాకు జీతం అనుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా ఉచితమే. నా ఇల్లు మీకు ఉచితం, సమస్తమును ఉచితం. అంతే కదండి? మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరేం చేస్తున్నారు? ఉచితంగా నేను ఇస్తున్నాను. ఉచితంగా ప్రభు రక్షణ ఇచ్చాడు. ఉచితంగా తండ్రి అయిన దేవుడు లోకాన్నే ఇచ్చాడు. మీరేమిస్తున్నారు చెప్పండి?
ఎవ్వరికి ఏమి ఇవ్వము, ఇచ్చేది ఏమీ లేదు అంటారా, మీకు పరలోకం ఇవ్వడు అని రాసేసుకోవచ్చు. మీరు ఏమి ఇవ్వకపోతే ఏమి ఇవ్వడు ఆయన కూడా. చివరిగా ఒక మంచి మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15-16 చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగమును చేయదు. ఎల్లప్పుడూ స్తుతియాగము. స్తుతి అంటే మీకు అర్థం చెప్పాను, వాక్యం. స్తుతి అంటే ఏంటిది? వాక్యం. స్తోత్రము చెల్లింతుము అంటే వాక్యము చెల్లించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. లోకానికి వాక్యాన్ని మనము ప్రకటించాలి, స్తుతి చెల్లించాలి. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదుము. జిహ్వఫలం అంటే నోటి ఫలం. ఏ నోటితోటైతే ఆయన ప్రభు అని, రక్షకుడని, నా పాపాలను కడిగేసి శక్తిమంతుడని, ఆయన తప్ప నాకు మరొకరు రక్షకుడు లేడని, ఆయన కనికరము వలన, ఆయన ప్రేమ వలన, ఆయన దయ వలన నేను రక్షింపబడ్డాను అని, ఈ బ్రతుకు ఆయనదే అని, ఈ బ్రతుకునందు నా జిహ్వఫలము, ఆయనను ఒప్పుకున్న నేను ఈ జిహ్వఫలాన్ని ఇవ్వాలి. ఇస్తున్నారా జిహ్వఫలం? స్తుతియాగములు పాడుతున్నారా? స్తుతి చెల్లిస్తున్నారా? గాన ప్రతిగానాలుగా ఆయన కొరకు మీరు ఏం చేయగలుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. 16వ వచనం, ఉపకార ధర్మమును చేయుట మర్చిపోకండి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నీతో చెప్పాడు, ఇష్టమైనవి చెప్పాడు, తన ఇష్టం మీకు చెప్పాడు. ఇట్టి యాగములు, ఎట్టి యాగాలు. ఉపకారం అంటే ఏంటిది? మంచి. ఉపకారం అంటే ఏంటిది? మంచి. ఉపకారము చేయు వారికి అపకారము తలపెట్టరాదు అంటని ఒక పద్యం అందరికీ తెలుసు కదా. ఉపకారం, తండ్రి చేసిన ఉపకారానికి ఏం చెల్లిస్తున్నావు? క్రీస్తు చేసిన ఉపకారానికి ఏం చెల్లిస్తున్నావు? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్ది ఈ పరిశుద్ధతను కాపాడుకొనుటలో నీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని బట్టి ఏం చెల్లించగలుగుతున్నావు? కృతజ్ఞతాస్తుతి చెల్లించగలుగుతున్నావా? జిహ్వఫలాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఉపకారము చేయుచున్నావా? ధర్మం చేయుచున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి. దేనికి రారు. మనసులో ఏది తోస్తే అది చేసేయటమే, ఇది దేవునికి చేశానని నిన్ను అనుకోవటమే. చూసారా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారా? ఎలాంటి పాట పాడాలన్నారు తెలుసా? ఎలాంటి పాట పాడాలన్నారు? చదివితే మతిపోతుంది మీకు. 47వ కీర్తన 7వ వచనం చూడండి. 47వ కీర్తన 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడాలంటే పిచ్చి పిచ్చి పాటలు కాదు, రమ్యంగా వినసొంపుగా దేవుడు అలాగ వింటూ ఆనందపడాలి. కొంతమంది పాడతారండి పిచ్చి పిచ్చి పాటలు, ఒకరు ఇక్కడ పాడితే ఒకరు అక్కడ పాడతారు. మొన్న ఎప్పుడో చూశాను, మన స్త్రీలే ఫోటోలు చూశాను, వీడియో చూశాను, పాట పాడుతున్నారు. ఒకరు పాడుతున్నారు, ఇంకొకరు నోరంతా కప్పలాగా తిరిగేసి ఆవలించేస్తున్నారు. ఇదేటండి బాబు, క్లిప్ పెట్టమంటారు, ఫీల్ అయిపోతారు. ఆవలింతలా పాటలు పాడుకుంటే ఎంతమంది ముందు? 100 మంది ముందు. అది యూట్యూబ్లో ఉంటే కోట్ల మంది ముందుకు వెళ్ళిపోతుంది. పాటలు పాడండి మన అవకాశాలు ఇస్తే ఆవలింతతో ఆడ నిలబడతారు. కొంతమందికి పాటలే రావు, అలాగే నిలబడిపోతారు ఎంత సింగర్లు లేక. అయినా మిమ్మల్ని ఒకరిని చూసి ఒకరైనా బలపడతారని. ఎన్ని అవకాశాలు, ఇంతగా ప్రేమిస్తుంటే ఏం చెల్లిస్తున్నారు? ఈ మాటల ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృపలో వర్ధిల్లాలని కోరుతూ మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా కాపాడి దీవించును గాక. ఆమేన్.